ఒకసారి ఆలోచిద్దాం. ఎత్తైన పర్వతం మీద పూర్తి నిశ్శబ్దంలో ఒక భిక్షువు కూచుని ఉన్నారు. ప్రశాంతంగా, ధ్యానంలో. అక్కడ ఏ డిస్టర్బెన్సు లేదు, ఏ శబ్దమూ లేదు. అంత శాంతి. ఆ ఊహించుకుంటేనే చాలా బావుండే. కదా? కానీ ఇప్పుడు మన జీవితాన్ని చూద్దాం. పొద్దున్నే లేవగానే ఫోను, ఆఫీస్ టెన్షన్లు, ట్రాఫిక్, ఇంటి పనులు. ఆ పర్వతం మీద శాంతికి, మన ఈ రోజువారీ గందరగోళానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇదే కదా అందరి ప్రశ్న. సరిగ్గా అదే. చాలామంది అనుకుంటారు ధ్యానమంటే ఈ గొడవలన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం అని. అవును. కాని ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలాధారాలు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా చెబుతున్నాయి. అసలైన ధ్యానం ఆ పర్వతం మీద కాదు. కాదా? మరి ఎక్కడా? ఈ ట్రాఫిక్ మధ్యలోనే, ఆ ఆఫీస్ టెన్షన్ల మధ్యలోనే చెయ్యాలి అంటున్నారు. ఓ, అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటి మధ్యలోనే ఉంటూ వాటిని ఎదుర్కోవటం నేర్చుకోవడమే అసలైన సాధన అంటారా? ఖచ్చితంగా. చూడండి, ధ్యానం కోసం మనం కేటాయించే ఆ అరగంటకి, మిగతా 23.5 గంటల జీవితానికి మధ్య ఉన్న అడ్డుగోడను పగలగొట్టడమే అసలు లక్ష్యం. హ్మ్, ఇది వినడానికి చాలా చాలా పెద్ద లక్ష్యంలా ఉంది. 24 గంటలు ఏకాగ్రతతో ఉండటమా? అమ్మో, అది వినడానికే కొంచెం కష్టంగా ఉంది. అవును, మొదట అలానే అనిపిస్తుంది. అందుకే ఈ మూలాధారాలు ఒక మంచి పద్ధతిని సూచిస్తున్నాయి. ఏమిటది? దాన్ని చంకింగ్ అంటారు. అంటే ఆ పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న, సులభంగా చెయ్యగలిగే భాగాలుగా విడగొట్టుకోవటం. ఓకే, జిమ్కి వెళ్ళినట్టనమాట. మొదట్రోజే 100 కిలోలు ఎత్తం కదా? సరిగ్గా అదే. ముందు చిన్న బరువులతో మొదలుపెట్టి నెమ్మదిగా కండరాలను బలపరుస్తాం. ఇక్కడ కూడా మన ఏకాగ్రత అనే కండరాన్ని అలాగే నెమ్మదిగా బలపర్చాలి. హ్మ్, సరే. ఆ చిన్న చిన్న భాగాలు అంటే ఆ చిన్న బరువులు ఏంటో కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు 1 భంగిమలపై దృష్టి పెట్టడం. అంటే రోజులో ఓ 5 నిమిషాలు మీరు ఎలా కూర్చున్నారు, ఎలా నిలబడ్డారు అనే దానిపై పూర్తి శ్రద్ధ పెట్టడం. కేవలం గమనించడమేనా? అంతే. మీ భుజాలు బిగుసుకుపోయున్నాయా, నడుము ఉంగి ఉందా, దాన్ని మార్చాలని కూడా ప్రయత్నించక్కర్లేదు. జస్ట్ గమనిస్తే చాలు. ఓకే, ఇది కాస్త సులభంగానే అనిపిస్తోంది. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? రెండోది, రోజూ చేసే ఏదైనా ఒక సింపుల్ పనిని ఎంచుకోవడం. ఉదాహరణకు అంట్లు తోమడం. అంట్లు తోమడమా? అవును, ఆ సమయంలో మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా, రేపటి గురించి, నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే. అలా కాకుండా ఆ 5 నిమిషాలు కేవలం ఆ పనిమీదే దృష్టి పెట్టాలి. చేతికి తగులుతున్న నీళ్ల స్పర్శ, ఆ సబ్బు వాసన, ప్లేట్లపై వినిపించే శబ్దం, ఇలా ప్రతిదానీ గమనించాలి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. మీరు అంట్లు తోమడం, పళ్ళు తోముకోవడం మీద ఏకాగ్రత పెట్టడం అంటున్నారు. నిజం చెప్పాలంటే అది కొంచెం చిన్నపిల్లల పనిలా అనిపించడం లేదా? దానివల్ల అంత పెద్ద మార్పొస్తుందా? మంచి ప్రశ్న. చాలా మందికి ఇదే సందేహం వస్తుంది. ట్రాఫిక్లో వచ్చే కోపాన్ని నియంత్రించడానికి పళ్ళు తోముకోవడం మీద పెట్టే ఏకాగ్రతకు సంబంధమేంటి? సంబంధం ఉంది. ఇక్కడ ఉద్దేశ్యం ఆ పని కాదు. ఆ పని ద్వారా మనసును మన అదుపులోకి తెచ్చుకోవడం నేర్చుకోవడం. మనసు ఒక గుర్రంలాంటిది. దానికి ఏది పడితే అది ఆలోచించడం అలవాటైపోయింది. అవును. దానికి ఇలా చిన్న చిన్న పనుల ద్వారా శిక్షణ ఇవ్వడం మొదలు పెడుతున్నాం. రోజుకు 5 నిమిషాలు మన మనసును మన అదుపులో ఉంచుకోగలిగితే, అదే శక్తి రేపు పెద్ద సమస్య వచ్చినప్పుడు, కోపమొచ్చినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఆ కండరాన్ని నిర్మించడం ముఖ్యం, ఏ వ్యాయామం చేశామన్నది కాదు. అర్థమైంది. ఇదొక రకమైన మానసిక శిక్షణ అన్నమాట. సరే, ఈ చంకింగ్ పద్ధతి బాగుంది, కానీ ఇది ప్రాక్టీస్ సెషన్లా అనిపిస్తోంది. అసలైన జీవితంలో అంటే ఆఫీస్లో బాస్ అరుస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న అభ్యాసాలు నిజంగా ఉపయోగపడతాయా? ఇక్కడే కదా అసలైన పరీక్ష గురించి ఈ మూలాధారాలు మాట్లాడుతున్నాయి. ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయముంది. ఈ మూలాధారాల్లో ఒక శక్తివంతమైన వాక్యముంది. మీ ధ్యానం రోజువారీ సంఘర్షణలు మరియు పోరాటాలను ఎదుర్కోవడంలో సహాయపడకపోతే అది కేవలం ఉపరితలమైనది. అంటే మన సాధన ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడానికి అసలైన పరీక్ష, ఆ యాసిడ్ టెస్ట్, నిజ జీవితంలోనే ఉంటుంది. అవును, దీని వాళ్ళు 2 రకాలుగా పోల్చారు. ఒకటి శబ్దం లేని గోపురం, రెండోది అసలైన ప్రయోగశాల. తేడా ఏంటి? శబ్దం లేని గోపురం అంటే ప్రశాంతంగా ఉన్న చోట ధ్యానం చేయడం. అక్కడ ప్రశాంతంగా ఉండటం చాలా సులభం, ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టడానికి ఏమీ ఉండదు. అది ఒక తాత్కాలిక ఉపశమనం. కాని నిజ జీవితం అలా ఉండదు కదా. ఉండదు.
అదే అసలైన ప్రయోగశాల. మన రోజువారీ జీవితమే, మనల్ని ఇబ్బంది పెట్టే సహోద్యోగులు, ట్రాఫిక్ జామ్లు, ఇవన్నీ మన ప్రయోగశాలలోని పరికరాలు. ఇక్కడే మన సాధన ఎంత నిజాయితీగా ఉందో మన లోపాలేంటో బయటపడతాయి. అంటే లక్ష్యం సవాళ్లను తొలగించుకోవడం కాదు, వాటిని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవడం. ఈ సవాళ్లే మన సాధనను శుద్ధి చేసే అగ్నిలాంటివి అని కూడా అంటున్నారు కదా. సరిగ్గా చెప్పారు. ఆ అగ్నిలో కాలినప్పుడే మనలోని అహం, మనలోని బలహీనతలు కాలిపోతాయి. దీన్ని మరో విధంగా చెప్పాలంటే, పారిపోవడమంటే మన బలహీనతను మనం ఒప్పుకున్నట్లే. అవును, కాని వాటిని ఎదుర్కోవడం అంటే వాటినే మన బలంగా మార్చుకుంటున్నట్లు. మొన్నొక మీటింగ్లో ఉన్నాను. నేను చెప్పే పాయింట్ని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. పైగా నన్ను విమర్శిస్తున్నారు. ఓ నాకు విపరీతమైన కోపం, నిరాశ కలిగాయి ఆ క్షణంలో. నేను సాధన చేస్తున్నాను కదా, నాకు కోపం రాకూడదు అని అణిచివేయడానికి ప్రయత్నించలేదు. మరి ఏం చేశారు? బదులుగా, ఓకే, ఇప్పుడు కోపం వచ్చింది, ఇది శరీరంలో ఎక్కడ తెలుస్తోంది అని గమనించడం మొదలుపెట్టాను. నా గుండె వేగంగా కొట్టుకోవడం, గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించడం, ఇవన్నీ గమనించాను. దానివల్లేమైంది? కోపం పోయిందా? వెంటనే మాయం కాలేదు, కాని నేను ఆ కోపంతో కొట్టుకుపోలేదు. నేను కోపం కాదు, కోపాన్ని గమనిస్తున్న వ్యక్తిని అనే స్పృహ కలిగింది. దానివల్ల నేను ఆవేశంలో మాట్లాడకుండా కాస్త ప్రశాంతంగా నా పాయింట్ని మళ్లీ వివరించగలిగాను. వావ్, అదే అసలైన ప్రయోగశాల అంటే. అవును, ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు, ఇలాంటి పరిస్థితుల్లో మన సాధన మనకు సహాయపడాలి. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. కానీ నాకు ఇంకో ప్రశ్నొస్తోంది. మీరు కోపాన్ని గమనించాను అన్నారు. సాధారణంగా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే ధ్యానం చేయగలమని అనుకుంటాం. అవును, చాలామంది అలానే అనుకుంటారు. కానీ విసుగు, కోపం లేదా నిరాశలాంటి నెగటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ సమయంలో ధ్యానం చేయడం సాధ్యమేనా? దాన్ని గమనిస్తుంటే ఆ కోపంలో మరింత మునిగిపోయే ప్రమాదం లేదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మనకు నచ్చని భావోద్వేగం రాగానే దాని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. ఫోన్ చూస్తాం, టీవీ పెడతాం. అవును, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వెతుక్కుంటాం. కాని ఈ మూలాధారాలు చెప్పే నియమం ఒక్కటే: దానిపైనే ధ్యానం చేయండి. ఆ క్షణంలో ఏది జరుగుతుందో అదే మీ ధ్యానానికి వస్తువు. అనుభవం ఆహ్లాదకరంగా ఉందా లేదా అనేది ముఖ్యంగాదు. దేన్ని వదిలిపెట్టకూడదు, దేని నుండి పారిపోకూడదు. కరెక్ట్. అంటే కోపాన్ని అణచివేయకూడదు, అలాగని దాన్ని లొంగిపోయి అరుస్తూ వస్తువులు విసిరేయకూడదు. మధ్యమార్గంగా దాన్ని ఒక పరిశోధకుడిలా గమనించమంటున్నారా? మీరొక సైంటిస్ట్లా మారాలి. మీ భావోద్వేగమే మీ పరిశోధనా వస్తువు. ఉదాహరణకు, విసుగు పుట్టినప్పుడు వెంటనే ఫోన్ పట్టుకోకుండా ఆ విసుగుని పరిశీలించండి. ఈ విసుగు శరీరంలో ఎలా అనిపిస్తోంది? కడుపులోనా, ఛాతీలోనా అని దర్యాప్తు చెయ్యాలి. నిరాశ లాంటి తీవ్రమైన భావోద్వేగాల విషయంలో కూడా ఇదే పద్ధతి పనిచేస్తుందా? అది కాస్త ప్రమాదకరంగా అనిపించడం లేదా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని కాదనట్లేదు. ఓకే. అయితే ఈ అభ్యాసం యొక్క ఉద్దేశ్యం ఆ నిరాశలో మునిగిపోవడం కాదు. దాని నుండి గుడ్డిగా పారిపోకుండా నిష్పక్షపాతంగా, పరిశోధనాత్మకంగా దర్యాప్తు చేయడం. దాని చిక్కైన మార్గాలను అన్వేషించి ఒక మ్యాప్లా గీయడంలాంటిది. దీనివల్ల అంతిమంగా ప్రయోజనమేమిటి? ఇలా ప్రతి భావోద్వేగాన్ని పరిశీలించడం వల్ల ఏం సాధిస్తాం? ఈ అభ్యాసం మనకు అద్భుతమైన మానసిక సౌలభ్యాన్ని, అంటే మెంటల్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుందని ఈ మూలాధారం చెబుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన మనసు దృఢంగా, అనుకూలంగా మారగలదు. అంటే ఒక చీకటి భావోద్వేగం యొక్క చిక్కులను మనం ఒక్కసారి లోతుగా అన్వేషించడం ద్వారా అది మళ్లీ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి మనం మరింత సిద్ధంగా ఉంటాం. దాని రహస్యాలు మనకు తెలిసిపోతాయి. అప్పుడది మనల్ని భయపెట్టలేదు. ఓకే. అంటే జీవితంలో ఏది వ్యర్థం కాదు. ప్రతి అనుభవం, ముఖ్యంగా కష్టమైన అనుభవాలు, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇప్పుడు మనం ఈ మూలాధారంలోని అత్యంత లోతైన ఆలోచనకు వస్తున్నాం. జ్ఞానోదయం అనేది ఏదో సుదూర లక్ష్యం కాదు, అది ఈ క్షణంలోనే సాధ్యమయ్యే ఒక అవకాశం అని ఈ పాఠ్యం చెబుతోంది. ఒక్క నిమిషం, అంటే మనం ఎంతో కష్టపడి సాధించాలనుకునే జ్ఞానోదయం సరైన మనస్థితిలో ఉంటే గాలిలో రాలిన ఆకును చూడటం వల్ల కూడా కలగవచ్చనంటున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును, సరిగ్గా అదే పాయింట్. దీన్ని ఈ మూలాధారాలు ధ్యాన సంసిద్ధత లేదా సార్వత్రిత సంసిద్ధత అంటున్నాయి. అంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉండే ఒక స్థితి. ఉదాహరణకు, ఆకాశంలో చంద్రుడి దృశ్యం, ఒక పక్షి అరుపు, చెట్లలోంచి వీచే గాలి శబ్దం,
చివరికి మనం చేతిలో పట్టుకున్న పరికరం యొక్క స్పర్శ కూడా జ్ఞానోదయానికి కారణం కావచ్చు అంటున్నారు. ఇదెలా సాధ్యం? తేడా ఆ అనుభవంలో లేదు, దాన్ని గమనిస్తున్న మనలోనే ఉంది. మనలోనా? అవును, మన మనస్సు ఆ సార్వత్రిక సంసిద్ధత స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏ విషయాన్ని పట్టుకోకుండా, దేనిని తోసివేయకుండా, కేవలం ఒక అద్దంలా స్వచ్ఛంగా గమనించే స్థితిలో ఉన్నప్పుడు ఏ చిన్న అనుభవమైనా సత్యాన్ని వెల్లడిస్తుంది. అందుకే మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే మీకు జ్ఞానోదయం కావచ్చు అని ఈ పాఠ్యం చాలా బలంగా చెబుతోంది. అంటే జ్ఞానోదయం అనేది మనం కష్టపడి సాధించేది కాదు, మన సంసిద్ధత వల్ల మనకు జరిగేది అన్నమాట. ఇది మన ఆలోచనా విధానంలో చాలా పెద్ద మార్పు. అవును, మనం ఎప్పుడూ దాన్ని ఒక పర్వతం ఎక్కడంలా భావిస్తాం. కానీ ఇది అలా కాదు. ఇది కిటికీ తెరవడం లాంటిది. వెలుతురు ఎప్పుడూ బయట ఉంది, మనం కిటికీ తెరిస్తే చాలు, అది లోపలికి వస్తుంది. అద్భుతమైన పోలిక. ఆ సంసిద్ధత లేనప్పుడు మనం ప్రపంచంలోని అత్యంత అందమైన దృశ్యాన్ని చూసినా మనపై ఎలాంటి ప్రభావముండదు. మనసు ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. కానీ ఆ సంసిద్ధత ఉన్నప్పుడు గాలిలో రాలిన ఆకు కూడా మనకు జీవితం యొక్క అనిత్య స్వభావాన్ని బోధించగలదు. మనం దేన్ని గ్రహించుతున్నామనేది ముఖ్యం కాదు, దాన్ని ఏ విధంగా గమనిస్తున్నాం అనేదే ముఖ్యం. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఏకాగ్రత అనేది రోజులో అరగంట చేసే పని కాదు, అదొక జీవన విధానం. కూర్చుని చేసే ధ్యానమనేది నెట్స్లో చేసే ప్రాక్టీస్ లాంటిది. అసలైన మ్యాచ్ జీవితమనే మైదానంలోనే ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడేవాళ్లకోసం ఆచరణలో పెట్టడానికి ఈ మూలాధారం ఒక సులభమైన మార్గాన్ని కూడా సూచిస్తోంది. ఓ మంచిది. అదేంటి? ప్రతిరోజూ మనం చేసే ఒక పరివర్తన కార్యాచరణను ఎంచుకోవాలి. ఉదాహరణకు, కారు దిగి ఇంటికి నడిచి ఆ 2 నిమిషాలు, లేదా టీ కోసం నీళ్లు మరిగే వరకు వేచి ఉండే ఆ 1 నిమిషం. ఆ సమయంలో ఏం చేయాలి? ఆ చిన్న సమయాన్ని ఆలోచన రహిత, కేవలం పరిశీలన జోన్గా మార్చుకోవాలి. ఆ సమయంలో ఫోన్ చూడకుండా, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వెయ్యకుండా, కేవలం వర్తమానంలో ఉండాలి. మన అడుగుల శబ్దాన్ని, మన శ్వాసను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడం. ఇది చాలా మంచి సలహా. వినడానికి చిన్నదే అయినా రోజూ చేస్తే దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. సరే, ఈ చర్చను శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మనసులోని అన్ని దృగ్విషయాల పుట్టుక, పెరుగుదల మరియు క్షీణతను గమనించాలని ఈ మూలధారాలు చెబుతున్నాయి. అంటే ప్రతి ఆలోచనకు, ప్రతి భావనకు ఒక ప్రారంభం, మధ్య మరియు ముగింపు ఉన్నాయి. కోపం వస్తుంది, కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. సంతోషం కూడా అంతే, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇవన్నీ వస్తూ పోతూ ఉండే అతిథులు లాంటివి. వాటిని చూస్తున్న ఆ గమనిక, ఆ సాక్షి మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. అది ఏమై ఉంటుంది?